హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రవీణ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ చేశాను. ఈ చపాతీ తెల్ల గోధుమ పిండితో చేశానండి. ఇలా మెత్తగా బాగా పొరలు పొరలుగా వచ్చాయి. ఇందులో కాంబినేషన్గా వంకాయ ఉల్లగడ్డ కూర చేశాను. చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మా వారికి చాలా ఇష్టమని చేశాను. మా పిల్లలు ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు. అందుకే మా హస్బెండ్కి ఒక్కటే టిఫిన్ పెడుతున్నాను. నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేను టిఫిన్ తనతో పాటు చేయలేదు. తర్వాత తింటానంటే సరే అనేసి, తనకు టైం అయిపోతుంది కదా అంటే త్వరగా వెళ్ళిపోవాలి, అందుకే తనకే ఫస్ట్ పెట్టేశాను. తిని చాలా బాగుందని చెప్తున్నారు. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను, చిన్న పని ఉంటే. లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. 11:30కి అంతా వచ్చేసానండి. 10:30కి అంటే ఎగ్జాము. ఇంక ఇప్పుడు 12:30 అవుతుంది. స్కూల్ కాడికి వెళ్ళాలా, అందుకే అన్నానికి పెట్టేశానండి. పొద్దునే ఒకేసారి కర్రీ చేసేసాను. మార్నింగ్ టిఫిన్కి చపాతీ చేశాను. అందులోకి ఒకేసారి కర్రీ అన్నంలో కూడా ఉంటుందని మార్నింగే చేసేసాను. టైం లేదు కదా, ఇంకా నేను బయటకు వెళ్ళొచ్చాను. ఇంక ఇప్పుడు పిల్లలను తోలుకొచ్చుకొని హాఫ్ అన్ అవర్లో తినిపించి వదిలేసి వచ్చేసరికి మా వారు వస్తాడండి. అందుకే టైం సరిపోక ఒకేసారి పని అంతా చేసేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా అన్నం అవుతుందండి. అన్నం వేసరికి స్కూల్ టైం కూడా అయిపోతుంది. ఈవినింగ్ అనుకోకుండా మా పెద్దమ్మ అక్క వచ్చారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. చూడగానే షాక్ అయ్యాను. ఇలా సడన్గా వచ్చారు ఏమక్క అని అడుగుతుంటే, నిన్ను చూడ్డానికి వచ్చానా అని చెప్తున్నారు. చూడండి ఎంత సరదాగా ఉందో. ఇంటికి రాగానే సందడిగా అనిపిస్తుంది. మీకు హాయ్ చెప్తున్నారు. చిన్న పాప ఉంది చూడండి, మా తమ్ముని కూతురు, పేరు పునర్వి. వచ్చిన వెంటనే మంచినీళ్ళు తాగడానికి ఇస్తున్నానండి. మా పెద్దమ్మ చూడండి హాయ్ చెప్తూనే ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి ఇలా చూస్తుంటే. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినారంటే ఒక్కటే సందడిగా ఉంటుందండి ఇల్లు. చూడండి ఇక్కడ పిల్లలు ఎలా డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళకి ఇంకా హ్యాపీ అండి. ఇలా ఎవరైనా వచ్చారంటే ఇక్కడ లేని సంతోషం అయిపోతుంది. చూడండి పిల్లలు అందరూ ఎలా డ్యాన్సులు ఆడుతున్నారు. కాసేపు అలా సరదాగా ఉండడం చాలా ఆనందంగా ఉంటుందండి నాకైతేనా. ఎప్పుడు మేమే ఉండి ఇలా ఎవరైనా వచ్చారంటే ఇల్లు చాలా సందడిగా ఉంటుంది మాకు. పిల్లలు కలిసారంటే ఇంకా వాళ్ళకి వేరే ఏం అవసరం ఉండదు కదండి. మొన్న నేను పూరి చోలే మసాలా వీడియో చేశాను కదండి. ఆ వీడియోలో మా పెద్దమ్మ వాళ్ళు చూసి చాలా బాగా చేసామని చెప్పారు. అందుకని వాళ్ళకి ఇష్టమని ఒకసారి వాళ్ళు టేస్ట్ చేస్తారని నేను చేశాను. ఇలా అందరూ కలవడం వల్ల ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. తిని బాగుందని చెప్తుందండి మా పెద్దమ్మ. మా అక్క గురించి చెప్తుంది బాగుంది. వీడియోలో చూసినప్పుడు కంటే ఇలా తిని టేస్ట్ చూస్తేనే అర్థమవుతుందని చెప్తుంది. ఇక్కడ లాస్ట్ కూర్చున్నాడు ఆ అబ్బాయి మా అక్క కొడుకండి. తినిపిస్తుంది చూడండి. జయంత్ అండి
ఆ అబ్బాయి పేరు. బాగుందని చెప్తున్నాడండి ఆ అబ్బాయి కూడా. మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మా వారు వచ్చాడండి ఈవినింగ్. ఇలా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చూడండి, ఇద్దరు కలిసి ఎలా ఆడుకుంటున్నారు. ఇలా అందరూ కలిసినప్పుడే కదండి మనము పొద్దున్నుంచి పడిన కష్టం అంతా ఇలా కలిసి మాట్లాడుకుంటేనే పోతుంది. మా బాబు పూరి తింటున్నాడు. వాళ్ళ డాడీ రాగానే పూరి అడిగి పెట్టించుకొని తింటున్నాడండి. మా పెద్దమ్మ అన్ని కబుర్లు చెప్తోందండి మాకు. ఇంకా ఉన్నారండి వచ్చేవాళ్ళు. ఎవరికి ఇంకా కుదరక బిజీగా ఉండి రాలేకపోతున్నారు. ఇలా ఉండి అందరం సరదాగా నవ్వుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడే కదండి పిల్లలకి ఎవరు ఎలా అని బంధాలు అన్నీ తెలుస్తాయి. అందరం కలిసి ఉండడం వల్లే వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ చాలా సంతోషంగా ఉండి చాలా ఎంజాయ్ చేస్తారు. ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు, వెళ్ళేటప్పుడు అంత బాధగా ఉంటారండి మా పిల్లలు. ఇలా ఎప్పుడోసారి కానీ మాకు కుదరదండి ఇలా కలవడానికి. మా అక్క అన్ని కబుర్లు చెప్తుంది. ఓకే అండి.